చిన్న అమ్మాయి కదా, పరిచయం ఉంది కదని ఈవిడ కూడా ఏంటి, నేను మా ఏజ్లో కాస్త గ్యాప్ ఉంది కదా, ఈ అమ్మాయిని కాస్త దగ్గరగా చేరదిద్దాం అని చెప్పి ఈ అమ్మాయిని దగ్గర చేరదీసిన తర్వాత వీళ్ళందరూ కలిసి టూర్లు వెళ్ళడం, కాస్త టూరిస్ట్ స్పాట్లకు వెళ్ళడం, ఇలా ఈ పరిచయాలు అయిన తర్వాత కొద్ది రోజులకి ఏమైందంటే ఈ వైఫ్ స్థానాన్ని ఈవిడ వెళ్ళి ఆక్రమించేసుకున్న కేసులు కూడా చాలా ఉన్నాయి. అంటే ఆ వైఫ్కి వెళ్ళిపోయింది. ఇంకా అంటే ఈరోజు లివ్ ఇన్ రిలేషన్షిప్లో వచ్చేసింది. వన్ ఫైన్ డే ఈమె చూసుకునేసరికల్లా వాళ్ళిద్దరి మధ్య చాట్స్, వాళ్ళిద్దరి మధ్య కాంటాక్ట్స్ అన్ని చూసాక ఈవిడ ఒక్కసారి ఇంత పొరపాటు జరిగిపోయిందా, ఇంత అనర్థం జరిగిపోయిందా, నేను చేరదీసి నా ఇంట్లో కూర్చోబెట్టి చదివించుకుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందా, నేను మామూలుగా ఫ్రెండ్షిప్గా అని చెప్పి నా ఫ్రెండ్గా పరిచయం తర్వాత నా హస్బెండ్నే తను ఊబిలో దించి తను పూర్తిగా ట్రాక్లో దించేసి తన ఉనికినే కోల్పోయిందా ఒక అభాగ్యురాలు. వాళ్ళిద్దరు కలిసిపోయారు. వాళ్ళిద్దరు కలిసి చెప్పబెట్టకుండా ఒక కేసు నాకు మలేషియాకి వెళ్ళిపోయిన కేసు ఒక క్లయింట్ అలాగే వచ్చారు. వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు వీళ్ళిద్దరు, హస్బెండ్ వైఫ్. ఆ ఇంటి పక్కన ఉన్న అమ్మాయి పరిచయం అయింది. కాస్త మాట పరిచయం, రోజు ఇంటికి రావడం వెళ్ళడం, పొద్దున సాయంత్రం రావడం. ఆ తర్వాత మెల్లగా కాస్త పరిచయాలు పెరిగి నేను ఇంట్లో ఈ వంట వండుకున్నాను, నేను తీసుకెళ్తాను చెప్పి కాస్త ఇంట్లో కాస్త వంట పద ఆడవాళ్ళని చేసే పని అదే కదా, నేను ఈరోజు ఈ వంట వండుకున్నానని చెప్పి షేర్ చేసుకోవడం. అలా వంట దాకా ఆగలేదు, అది కాస్త మంచం దాకా షేర్ చేసుకున్న పరిస్థితి వచ్చింది. వన్ ఫైన్ డే ఆ పుట్టింటికి వెళ్ళి ఏదో పని మీద వచ్చేసరికి వాళ్ళిద్దరు ఒకే గేదో చూసిన తర్వాత ఒక్కసారి షాక్ తింది ఈమె.